బిల్ అనే ఒక హ్యాకర్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. బిల్ ఆ టైంలో పోలీసుల సీసీటీవీ సిస్టమ్ని హ్యాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్కి తన స్క్రీన్ మీద ఏదో తేడాగా అనిపిస్తుంది. కానీ అతనికి ఏం అర్థం కాక ఏదో చిన్న ప్రాబ్లం అయి ఉంటుందిలే అని లైట్ తీసుకుంటాడు. సరిగ్గా అదే టైంకి ఒక్కసారిగా అలారం మోగుతుంది. దాంతో పోలీసులు అలర్ట్ అవుతారు. అప్పుడే ఒక పెద్ద బ్యాంక్లో ఏదో గొడవ జరుగుతోందని వాళ్ళకి అర్థమవుతుంది. వెంటనే వాళ్ళు బెస్ట్ టీంని అక్కడికి పంపిస్తారు. అలాగే స్పైస్ అనే వాళ్ళ ఏఐ సీసీటీవీ సిస్టమ్ని కూడా యాక్టివేట్ చేస్తారు. ఆ కంప్యూటర్ సిటీలో ఉన్న ప్రతి కెమెరాని చెక్ చేసి దొంగల కారు ఎక్కడుందో కనిపెట్టేస్తుంది. అయితే పోలీసులు ఆ దొంగల్ని చూసినప్పుడు వాళ్ళ చేతుల్లో ఏమీ ఉండదు. వెంటనే చాలా పోలీస్ కార్లు ఆ కారు వెనకాలే పరిగెడతాయి. కానీ తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ రోడ్డు మొత్తం ఖాళీగా ఉంటుంది. పోలీస్ స్టేషన్లో ఉన్న ఆఫీసర్స్కి మాత్రం స్క్రీన్ మీద ఇంకా ఆ దొంగల కారు కనిపిస్తూనే ఉంటుంది. అప్పుడే వాళ్ళకి ఒక విషయం అర్థమవుతుంది. వాళ్ళ కంప్యూటర్ కూడా హ్యాక్ అయిందని, దొంగలు అప్పటికే అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారని తెలుసుకుంటారు. మరుసటి రోజు పోలీసులకి ఒక విషయం తెలుస్తుంది. దొంగలు కేవలం ఒకే ఒక లాకర్ని దోచుకున్నారని. అదొక పెద్ద బిజినెస్ మ్యాన్ది. అతను తన $500 కోట్ల క్రిప్టో అకౌంట్కి సంబంధించిన సగం పాస్వర్డ్ని ఒక బుక్లో రాసి పెట్టుకుంటాడు. ఆ తర్వాత దొంగలు మకావ్ అనే బిల్డింగ్లో ఉన్న ఒక డిజిటల్ కరెన్సీ కంపెనీ ఆఫీస్ని తమ కంట్రోల్లోకి తీసుకుంటారు. అడ్డుకోబోయిన కొంతమంది స్టాఫ్ని ఇష్టం వచ్చినట్టు కొడతారు. చూస్తుండగానే ఆఫీస్లో ఉన్న వాళ్ళందరినీ బందీలుగా పట్టుకుంటారు. ఆ తర్వాత ఒక ఎంప్లాయీని బెదిరించి కంపెనీ మెయిన్ డోర్ని ఓపెన్ చేయిస్తారు. అప్పుడు మ్యాక్ అనే దొంగ ఒక కంప్యూటర్ యూజ్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ బిల్కి పంపిస్తాడు. అప్పుడే వాళ్ళకు ఒక క్రేజీ విషయం తెలుస్తుంది. ఈ కంపెనీ దేశంలోనే అతిపెద్ద క్రిప్టో కంపెనీ ఓనర్తో సహా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళతో డీలింగ్స్ చేస్తుందని. అతని అకౌంట్లో 1000 కోట్లకు పైగానే డబ్బులుంటాయి. వాళ్ళ లీడర్ జాన్ వద్దని చెప్తున్నా కూడా బిల్ వినకుండా ఆ డీటెయిల్స్ని కూడా కాపీ చేయమని మ్యాక్కి చెప్తాడు. సరిగ్గా అదే టైంకి అక్కడికి పోలీసులు వస్తారు. దాంతో దొంగలు వెంటనే లిఫ్ట్ వైపు పరుగెడతారు. అప్పుడు జాన్ ఎవరికి డౌట్ రాకుండా ఎస్కేప్ అవడం కోసం లాబీలో ఉన్న ఒక కేఫ్లో కూర్చుని ఉంటాడు. కానీ ఒక ఆమె ఫోన్లో ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు జాన్ పొరపాటున ఆమె కెమెరాకి చిక్కుతాడు. ఇటువైపు లిఫ్ట్లోంచి బయటికి రాగానే దొంగలకి పోలీసులకి మధ్య పెద్ద చేజింగ్ స్టార్ట్ అవుతుంది. దొంగలు బయటికి వెళ్లే దారి కోసం వెతుకుతూ అడ్డు వచ్చిన వాళ్ళందరినీ కింద పడేస్తూ వెళ్తారు. కానీ చివరికి దారి బ్లాక్ అవడంతో ఆఫీసర్స్కి దొరికిపోతారు. ఇక ఇరు వర్గాల మధ్య భయంకరమైన ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఆ గొడవలో దొంగలు పోలీస్ కెప్టెన్ శామ్ని బందీగా పట్టుకుంటారు. కెప్టెన్కి ఏమవుతుందో అని మిగతా ఆఫీసర్స్ కాల్చకుండా సైలెంట్గా చూస్తూ ఉండిపోతారు. ఇదే ఛాన్స్ అనుకుని దొంగలు కెప్టెన్ని తీసుకుని లిఫ్ట్లోకి ఎక్కి ఎస్కేప్ అవుతారు. బయట జాన్ తన గ్యాంగ్ ఇంకా రాకముందే తన డ్రైవర్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. ఇటు చూస్తే లిఫ్ట్పై ఫ్లోర్స్కి చేరుకోగానే శామ్ మళ్ళీ దొంగల మీద అటాక్ చేస్తాడు. కానీ ఒంటరిగా నలుగురిని ఎదుర్కోలేకపోతాడు. వాళ్ళు శామ్కి చేతి సంకెళ్ళు వేసి అక్కడి నుంచి పారిపోతారు. దొంగలు బిల్డింగ్ పైకప్పు వైపు పరిగెడతారు. వెంటనే శామ్ కూడా తన సంకెళ్ళు విప్పుకుని వాళ్ళ వెనకాలే పడతాడు. అయితే ఆ గ్యాంగ్ ముందే పారాచూట్స్ తెచ్చుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ఆ టవర్ పైనుంచి డైరెక్ట్గా కిందకి దూకేస్తారు. అలా వెళ్తూ వెళ్తూ వాళ్ళు ఒక ఆవిడని కిందకి తోసేస్తారు. దాంతో ఆమె ఆ బిల్డింగ్ అంచున వేలాడుతూ ఉంటుంది. శామ్ ఆమెను కాపాడాల్సి వస్తుంది. అప్పటికే లిఫ్ట్ కూడా హ్యాక్ అవడంతో శామ్ కిందకి దూకుతున్న ఒక దొంగని గట్టిగా ఢీ కొట్టి వాడితో పాటే కిందకి దూకేస్తాడు. అలా సేఫ్గా కిందకి చేరుకుంటాడు. ఆ దొంగలు ఒక హోటల్ పైకప్పు మీద ల్యాండ్ అవుతున్నప్పుడు అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్న మరో పోలీస్ టీం వాళ్ళని అడ్డుకుంటుంది. అప్పుడు వాళ్ళ మధ్య మళ్ళీ ఒక పెద్ద ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఆ దొంగలు చాలా ఈజీగా పోలీసుల్ని కొట్టి కింద పడేస్తారు. ఆ తర్వాత వాళ్ళ టూల్స్ మాస్కులు వాడి ఆ బిల్డింగ్ మీద నుంచి పారిపోతారు. ఆ వెంటనే వాళ్ళు తమ బట్టలు మార్చేసుకుంటారు. ఇటువైపు స్పై సిస్టమ్ వాళ్ళని కనిపెట్టకుండా ఉండాలని బిల్ సెక్యూరిటీ కెమెరాల ఫుటేజ్ మొత్తాన్ని డిలీట్ చేసేస్తూ ఉంటాడు. చూస్తుండగానే పోలీసుల సీసీటీవీ సిస్టమ్ మొత్తం పనిచేయడం ఆగిపోతుంది. దాంతో శామ్ ఆ హోటల్లో నడుచుకుంటూనే దొంగల కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. కొద్దిసేపటికే పోలీసుల సీసీటీవీ సిస్టమ్ మొత్తం ఆగిపోతుంది. దాంతో శామ్ హోటల్ లోపల నడుచుకుంటూ వెతకడం స్టార్ట్ చేస్తాడు. అటుగా వెళ్లే ప్రతి ఒక్కరిని రికార్డ్ చేయడానికి పోలీసులు తమ ఒంటికి కెమెరాలు ఫిక్స్ చేసుకుంటారు. ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఎలాగైనా వాళ్ళని పట్టిస్తుందన్నది వాళ్ళ ప్లాన్. జాన్ కూడా మారువేషంలో హోటల్కి చేరుకుంటాడు. తన గ్యాంగ్ మీద మేనేజర్ దృష్టి పడకుండా డైవర్ట్ చేయడానికి కావాలనే రకరకాల గొడవలు క్రియేట్ చేయడం మొదలుపెడతాడు. దొంగలు ఎప్పటికప్పుడు వేషాలు మారుస్తూ వేర్వేరు గదుల్లో తిరుగుతూ ఉంటారు. ఒకసారి టూరిస్టుల్లా, ఇంకోసారి అక్కడి వర్కర్లలా మారిపోయి తప్పించుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే టైంలో శామ్ కంట మ్యాక్ పడతాడు. ఇంతకుముందు లిఫ్ట్లో జరిగిన గొడవ వల్ల వాడి చెవికి ఉన్న పోగును చూసి వెంటనే గుర్తుపట్టేస్తాడు శామ్. ఇంకేం ఆలోచించకుండా వాడి వెనకాలే పరుగెత్తుతాడు. కానీ మ్యాక్ నేరుగా కెఫెటేరియాలోకి వెళ్ళిపోయి అక్కడున్న కస్టమర్లలో ఒకడిగా కలిసిపోయి దాక్కుంటాడు. అప్పుడే సడన్గా అక్కడి నుంచి వెళ్తున్న వాళ్ళలో ఒకడి ఫేస్ సిస్టంలో మ్యాచ్ అవ్వట్లేదని కెమెరా పసిగడుతుంది. వెంటనే పోలీసులు ఆ వ్యక్తి వెనకాల పరుగెత్తుతారు. అప్పుడు జాన్ కావాలనే వెళ్ళి ఒక ఆఫీసర్ని గుద్దుకుంటాడు. దాంతో ఆ ఆఫీసర్ కెమెరా లెన్స్ కొంచెం బ్లర్ అవుతుంది.
ఈ గ్యాప్లో మ్యాక్ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. ఇక చేసేదేం లేక ఆఫీసర్లు 2 టీములుగా విడిపోయి వాళ్ళిద్దరి వెనకాల పడతారు. కానీ మ్యాక్ ఒక ఆడవాళ్ళ గెటప్లోకి మారిపోతాడు. వాడి పార్ట్నర్ ఏమో ఒక ముసలివాడిలా మారిపోతాడు. అలా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి ఈజీగా తప్పించుకుంటారు. సరిగ్గా అదే టైంకి లాబీలో ఒక స్పెషల్ లైట్ షో జరుగుతూ ఉంటుంది. ఆ హడావిడిలో మిగతా దొంగలు కూడా సెక్యూరిటీ గార్డ్స్ గెటప్లు వేసుకుని జనాల్లో కలిసిపోతారు. వాళ్ళని పట్టుకుందామని పోలీసులు అక్కడికి చేరుకునే లోపే ఆ దొంగలు ప్లాట్ఫామ్ కిందకు దూకి అక్కడి నుంచి జారుకుంటారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో ఒక బిజినెస్ మ్యాన్ గట్టిగా అరుస్తూ వస్తువులు పగలగొడుతూ నానా రచ్చ చేస్తుంటాడు. ఎందుకంటే వాడి అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి. అసలు నెక్స్ట్ ఏం చేయాలన్న దాని మీద పోలీస్ ఆఫీసర్లు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఇన్స్పెక్టర్ లారా తమ రిటైర్డ్ బాస్ని మళ్ళీ వెనక్కి పిలిపించాలి అని చెప్తుంది. ఒక ముసలాయన ఈ ఏఐ ట్రాకింగ్ని ఎలా డీల్ చేయగలడు అని శామ్ అడుగుతాడు. కానీ లారా వాడికి ఒక విషయం గుర్తు చేస్తుంది. స్పై సిస్టమ్ ఆల్రెడీ హ్యాక్ అయిపోయింది, కాబట్టి దానివల్ల ఇప్పుడు ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్తుంది. అందుకే పాత పద్ధతిలో, అంటే ఓల్డ్ స్కూల్ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేయగలిగే ఒక వ్యక్తి ఇప్పుడు వాళ్ళకి కావాలి. దాంతో ఆఫీసర్లు రాక్ ఇంకా హెలెన్ ఇద్దరిని ఏజెంట్ వాంగ్ని తిరిగి తీసుకురావడానికి పంపిస్తారు. ఆ వాంగ్ ట్రాక్ రికార్డ్ చూస్తే మామూలుగా ఉండదు. ఎన్నో అద్భుతమైన కేసులతో నిండి ఉంటుంది వాడి ఫైల్. వాంగ్ ఒక స్పెషల్ ఆఫీసర్. వాడికి పోటీ వచ్చే వాళ్ళు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. కానీ వాడి కెరీర్లో ఒకే ఒక్క మచ్చ ఉంది. వాంగ్ చేసిన ఒక తప్పు వల్ల వాడి పార్ట్నర్ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. వీళ్ళిద్దరూ వాంగ్ ఉంటున్న ఏరియాకి వెళ్తారు. కానీ అక్కడ వాంగ్ కుక్కల్ని వాకింగ్కి తీసుకెళ్లడం చూసి వీళ్ళిద్దరూ షాక్ అవుతారు. హెలెన్ మాత్రం వదలకుండా వాంగ్ వెనకాలే ఫాలో అవుతూ ఒక కేఫ్లోకి వెళ్తుంది. ఏమీ తెలియనట్టుగా ఒక స్టూడెంట్ లాగా బుక్ పట్టుకుని బిల్డప్ ఇస్తుంది. కానీ వాంగ్ డైరెక్ట్గా వచ్చి ఆమె టేబుల్ దగ్గరే కూర్చుంటాడు. హెలెన్, రాక్ ఇద్దరూ పొద్దున్నుంచి తనని ఎలా ఫాలో అవుతున్నారో మొత్తం అబ్జర్వ్ చేశానని చెప్తాడు. షాకింగ్ ఏంటంటే వాంగ్కి ఆమె పేరు కూడా ముందే తెలుసు. అప్పుడే అసలు విషయం ఏంటో తెలుస్తుంది. హెలెన్ ఎవరో కాదు, చనిపోయిన వాంగ్ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కూతురే. ఆమె చిన్నప్పుడు చూసిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కలుసుకోవడం ఇదే ఫస్ట్ టైం. వాళ్ళ నాన్నగారి బ్యాడ్జ్ నెంబర్నే తను కూడా తీసుకున్నందుకు వాంగ్ ఆమెను అప్రిషియేట్ చేస్తాడు. ఆ తర్వాత తనని ఫాలో అయ్యేటప్పుడు వాళ్ళిద్దరూ చేసిన తప్పులన్నింటినీ ఒక లిస్ట్ లాగా పూసగుచ్చినట్టు చెప్తాడు. అంతేకాదు, రాక్కి కూడా తెలియకుండా వాడి బ్యాడ్జ్ని ఎప్పుడో కొట్టేసుంటాడు వాంగ్. కొద్దిసేపటి తర్వాత వాంగ్ పోలీస్ స్టేషన్కి చేరుకుంటాడు. పోలీసులు కలెక్ట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ అంతా చూడటం స్టార్ట్ చేస్తాడు. అలా ఫుటేజ్ చూసిన కొన్ని నిమిషాలకే ఆ దొంగలందరినీ ఈజీగా ఐడెంటిఫై చేస్తాడు వాంగ్. అదెలా అంటే, ఆ దొంగలు ఎప్పుడో ఒకప్పుడు సీసీటీవీ కెమెరా ఆన్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి దానివైపు చూసుంటారు. సరిగ్గా ఆ పాయింట్నే వాంగ్ పట్టుకున్నాడు. ఇక్కడ వాళ్ళ స్థావరంలో టైం వేస్ట్ చేసినందుకు జాన్ బిల్ని చితకబాదడం మొదలు పెడతాడు. ఎందుకంటే వాడి వల్లే వీళ్ళు దాదాపు దొరికిపోయే పరిస్థితికి వచ్చారు. వాడిని ఆపడానికి మ్యాక్ మధ్యలోకి వస్తాడు. కానీ జాన్ కోపంతో మ్యాక్ని కూడా గట్టిగా తోసేస్తాడు. ఎందుకంటే ఇన్నేళ్లపాటు ఎవరికీ చిక్కకుండా చీకట్లోనే బతికిన జాన్ ఇప్పుడు ఫస్ట్ టైం కెమెరా కంటికి దొరికిపోయాడు. ఆ ఫ్రస్ట్రేషన్ వాడిలో ఉంది. అప్పుడే వాళ్ళ మధ్య పెద్ద గొడవ స్టార్ట్ అవుతుంది. జాన్ ఏకంగా కత్తి తీస్తాడు. దాంతో మిగతా దొంగలందరూ కలిసి జాన్ని శాంతపరచాల్సి వస్తుంది. ఇక దొంగలకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత వాంగ్ ఒక పొడవాటి కోటు వేసుకున్న వ్యక్తిని నోటీస్ చేస్తాడు. ఆ వ్యక్తి ఫుటేజ్లో చాలాసార్లు కనిపిస్తూ ఉంటాడు. ఇంతకుముందు ఒక ఆవిడ తీసిన ఫోటో కూడా పోలీసుల చేతికి చిక్కుతుంది. ఆ ఫోటో చూశాక ఈ కోటు వేసుకున్న వ్యక్తి కూడా ఆ గ్యాంగ్లోని వాడే అని అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడే వాంగ్కి షాడో అనే పేరుతో పిలిచే ఒక పాత ఏజెంట్ గుర్తొస్తాడు. అతను యుద్ధం జరిగే టైంలో ఒక ఎలైట్ అసాసినేషన్ టీంలో పనిచేసి ఉంటాడు. డబ్బు మీద ఆశతో అతను ఆర్మీని వదిలేశాడు. 1999లో ఎలాంటి ఆనవాళ్లు లేకుండా సడన్గా మాయమైపోయాడు. ఈ మిస్టీరియస్ పర్సన్ మళ్ళీ తిరిగి వచ్చిన ఆ షాడోనే అని వాంగ్ గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. అందుకే వాడిని వెతికి పట్టుకోవడానికి ఒక టీంని పంపాలనుకుంటాడు. కానీ అప్పుడే వాంగ్కి ఒక విషయం తెలుస్తుంది. ఇప్పుడంతా ఏఐ టెక్నాలజీ నడుస్తోంది. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర అసలు సర్వేలెన్స్ టీం అనేదే లేదు అని అర్థమవుతుంది. అయినప్పటికీ ఈ కేసు కోసం ఒక కొత్త టీంని రెడీ చేసే బాధ్యతని పై అధికారులు వాంగ్కే అప్పగిస్తారు. వాంగ్కి ఇదంతా అస్సలు వర్కౌట్ అవుతుందని అనిపించదు. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అసాధ్యం. ఆ తర్వాత జిమ్లో హెలెన్ కష్టపడి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు అక్కడున్న కొంతమంది పోలీసులు ఆమెను చూసి ఎగతాళి చేస్తారు. పోలీసు ఉద్యోగానికి నువ్వు ఇంకా చాలా చిన్నపిల్లవే అంటూ కామెంట్స్ చేస్తారు. హెలెన్ ముందు వాళ్ళ మాటల్ని లైట్ తీసుకున్నా ఆ తర్వాత కోపం పట్టలేక వాళ్ళతో ఫైట్కి దిగుతుంది. అందరూ చూస్తుండగానే ఒక ఆఫీసర్ని చితక్కొట్టి కింద పడేస్తుంది. ఇదంతా దూరం నుంచి వాంగ్ గమనిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత హెలెన్ని ఒంటరిగా కలిసి అప్రిషియేట్ చేస్తాడు. ఈరోజు నువ్వు చేసిన పనితో నా దృష్టిలో నీకంటూ ఒక రెస్పెక్ట్ సంపాదించుకున్నావు అని చెప్తాడు. ఆ సాయంత్రం వాంగ్ టెర్రస్ మీద కూర్చుని మందు తాగుతూ హెలెన్ వాళ్ళ నాన్న చనిపోయిన క్షణాలని గుర్తు చేసుకుని బాధపడతాడు. చనిపోయిన తన బెస్ట్ ఫ్రెండ్ని తలుచుకుంటూ హెలెన్ని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని మనసులోనే మాటిస్తాడు. ఇక మరుసటి రోజు
తాను ఒక సర్వేలెన్స్ టీమ్కి ట్రైనింగ్ ఇవ్వబోతున్నట్టు వాంగ్ అందరికీ చెప్తాడు. ఆ టీంలో హెలెన్ కూడా ఒక మెంబర్గా జాయిన్ అవుతుంది. అసలు ఎదుటి వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాకుండా ఎలా నడవాలి, మనం పోలీసులం అనే విషయం పబ్లిక్కి అస్సలు తెలియకుండా ఎలా బిహేవ్ చేయాలి అనేది వాంగ్ వాళ్ళందరికీ నేర్పించడం మొదలు పెడతాడు. హెలెన్ కూడా టీంలో చేరింది. ఎవరికి వాళ్ళు పోలీసుల్ని డౌట్ రాకుండా నార్మల్గా ఎలా నడవాలో వాంగ్ వాళ్ళకు నేర్పిస్తాడు. ఎలాంటి కష్టం ఎదురైనా సరే ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని చెప్తాడు. మొదటి రోజు రోడ్డు మీద టీం అంతా తమ ఐడెంటిటీ దాచిపెట్టి సామాన్య జనంలాగా నటించడం మొదలుపెట్టారు. కానీ వాంగ్ మాత్రం హెలెన్ను తనతో పాటే వ్యాన్లో ఉంచుకుంటాడు. ఎందుకంటే తను వాంగ్ సీక్రెట్ వెపన్ కాబట్టి వాళ్ళలో ఎవరు ఏ చిన్న తప్పు చేసినా వాంగ్ వాళ్ళకి గట్టిగానే క్లాస్ పీకుతుంటాడు. 12 రోజుల తర్వాత జాన్ ప్రశాంతంగా ఉండాలని, వాళ్ళంతా శాశ్వతంగా రిటైర్ అయిపోవాలని బిల్ ఒక లాస్ట్ మిషన్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. సీఈఓ అకౌంట్కి సంబంధించిన సర్వర్ లొకేషన్ను అతను కనిపెట్టేస్తాడు. కానీ ఆ డిజిటల్ వాల్ట్ దాకా వెళ్ళడం అంత ఈజీ కాదు. అప్పుడే కథ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. ఆ దొంగలంతా అనాథలు అని, జాన్ తరచుగా వాళ్ళని కలిసి డబ్బులిస్తూ ఉండేవాడని అక్కడ చూపిస్తారు. దానికి కృతజ్ఞతగా 1999లో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆ కుర్రాళ్ళు జాన్కు హెల్ప్ చేశారు. అప్పటినుంచి ఇప్పటిదాకా వాళ్ళంతా కలిసే ఉన్నారు. 15వ రోజున హెలెన్ ఫుడ్ తీసుకురావడానికి బయటికి వెళ్తుంది. తిరిగి వ్యాన్ దగ్గరికి వస్తున్నప్పుడు ఫుల్లుగా తాగేసి కొంతమంది అమ్మాయిలను ఏడిపిస్తున్న కొందరు ఆకతాయిలను తను చూస్తుంది. నువ్విప్పుడు అండర్ కవర్లో ఉన్నావు, లోకల్ పోలీసులకి కాల్ చేయి అని వాంగ్ ఆమెను హెచ్చరిస్తాడు. కానీ హెలెన్ ఆ మాట వినకుండా ఆ రౌడీలతో గొడవ పట్టడానికి వెళ్తుంది. అక్కడ మళ్ళీ ఫైట్ మొదలవుతుంది. తను వాళ్ళకి బాగానే బుద్ధి చెప్తుంది కానీ అంతమందిని ఒంటరిగా ఎదుర్కోలేకపోతుంది. కరెక్ట్గా అదే టైంకి వాంగ్ అక్కడికి వచ్చి ఆమెను కాపాడుతాడు. వాళ్ళందరినీ చితకబాది అక్కడి నుంచి తరిమేస్తాడు. ఆ తర్వాత వ్యాన్లో మిషన్ మొత్తం నాశనం చేసినంత పని చేసినందుకు హెలెన్ను వాంగ్ బాగా తిడతాడు. అసలు తాము ఎలాంటి రియల్ ఆపరేషన్ చేయడం లేదని హెలెన్ ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు వాంగ్ ఆమె తండ్రికి ఏం జరిగిందో చెప్తాడు. వాళ్ళ టైంలో వాళ్ళిద్దరూ 8 నెలల పాటు అండర్ కవర్లో ఉన్నారు. ఆ రోజుల్లో కుర్రాడిగా ఉన్న వాంగ్ అలా ఎదురు చూసి విసిగిపోయాడు. అప్పుడే కొందరు రౌడీలు ఒక పిల్లాన్ని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తుంటే వాళ్ళను ఆపడానికి వాంగ్ దూకేశాడు. ఆ గ్యాంగ్ దాదాపు వాంగ్ను చంపేసినంత పని చేసింది. హెలెన్ వాళ్ళ నాన్న వాంగ్ను కాపాడటానికి ట్రై చేశాడు. దాంతో ఆ కిడ్నాపర్లు అక్కడి నుంచి పారిపోయే ముందు ఆయన్ని కాల్చి చంపేశారు. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా ఒక పోలీస్ ఆఫీసర్ ఏదైనా స్టెప్ తీసుకోవాలంటే చాలా ఆలోచించి ముందడుగు వేయాలి అని వాంగ్ చెప్తాడు. కాసేపటి తర్వాత లోకల్ మార్కెట్లో జాన్ను చూసినట్లుగా వాంగ్ కనిపిస్తుంది. వెంటనే టీం అందరినీ అలర్ట్ చేస్తాడు. మార్కెట్ను చుట్టుముట్టడానికి టీం అంతా రెడీ అవుతుంది. టార్గెట్ను దగ్గరుండి ఫాలో అవ్వు, ఎందుకంటే జాన్ ముఖం చూడని ఒకే ఒక్క ఆఫీసర్వి నువ్వే అని వాంగ్ హెలెన్తో చెప్తాడు. జాన్ దాదాపు 2 పోలీసులను చూసేస్తాడు. వాళ్ళు వెంటనే తమ ముఖాలు దాచుకోవడానికి ఒకరికొకరు ముద్దు పెట్టుకుంటున్నట్లు నటిస్తారు. నేల మీద ఏదో వెతుకుతున్నట్లు అలెన్ యాక్ట్ చేస్తూ జాన్ నీడను చూస్తాడు. దాంతో అతను జానే అని ఫిక్స్ అవుతాడు. కెమెరాలు తిప్పొద్దని, వెనక్కి తిరిగి చూడొద్దని వాంగ్ అందరికీ చెప్తాడు. దానివల్ల జాన్కు ఎలాంటి డౌట్ రాకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఆ టీం ఇంకా నీడలాగా అతన్ని ఫాలో అవుతూనే ఉంది. అతను ఏ బిల్డింగ్లోకి వెళ్తున్నాడో కనిపెడతారు. అప్పుడే హెలెన్ కూడా లోపలికి వెళ్ళాలని డిసైడ్ అవుతుంది. జాన్కు ఆమె మీద కొంచెం డౌట్ వచ్చి తన చాకు బయటికి తీస్తాడు. అప్పుడే వాంగ్ మళ్ళీ ఫుటేజ్ చెక్ చేస్తాడు. జాన్ హెలెన్ వైపు 2 సార్లు చూడటం అతను గమనిస్తాడు. జాన్ హెలెన్ను గుర్తుపట్టేస్తాడని వాంగ్కు అర్థమైపోతుంది. వెంటనే వాంగ్ కూడా బిల్డింగ్ లోపలికి పరిగెత్తుకెళ్ళి ఆమె తండ్రిలాగా నాటకం ఆడటం మొదలు పెడతాడు. అంతేకాదు, చాలా తెలివిగా ఆమె చెవిలో ఉన్న బ్లూటూత్ స్పీకర్ను తీసేస్తాడు. వాంగ్ జాన్తో మాట్లాడుతూ అతనికి ఒక యాపిల్ ఇస్తాడు. ఆ యాపిల్లో ఒక స్పై కెమెరా ఉంటుంది. దానివల్ల జాన్ ఫేస్ చాలా క్లియర్గా రికార్డ్ అవుతుంది. ఆ కెమెరా ఉన్న యాపిల్ పై భాగాన్ని కొరికి ఈ పండు చాలా పుల్లగా ఉంది అని చెప్తూ దాన్ని పక్కన పడేస్తాడు. జాన్ ఇంకా వాళ్ళనే గమనిస్తూ ఉంటాడు. అది చూసి వాంగ్ వెంటనే పక్కనే ఉన్న ఒక తెలియని ఫ్లాట్ తాళం పగలగొట్టి హెలెన్ను తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. లోపలున్న ఒక ఆవిడ వీళ్ళని చూసి భయపడుతుంది. ఆమె అరవకుండా వాంగ్ ఆమెను గట్టిగా పట్టుకుంటాడు. ఆ యాపిల్ కెమెరాను లిఫ్ట్ దగ్గర పడేయడం వల్ల జాన్ ఏ ఫ్లోర్లో దిగాడో టీంకు తెలిసిపోతుంది. వెంటనే రాక్ అక్కడికి వెళ్ళి ఆ ఏరియాలో కొన్ని కెమెరాలు సెట్ చేస్తాడు. వాటి ద్వారా జాన్ ఉంటున్న అపార్ట్మెంట్ నంబర్ 82 అని కనిపెడతారు. ఇప్పుడు పోలీసులు తమ నెక్స్ట్ స్టెప్ తీసుకునే ఛాన్స్ దొరికింది. దూరం నుంచి జాన్ మీద నిఘా పెట్టడానికి, అతని చెత్తను చెక్ చేయడానికి వాంగ్ టీం రోడ్డుకు అవతల వైపు ఒక అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకుంటుంది. వాళ్లకు చిరిగిపోయిన సుడోకు పజిల్స్ చాలా దొరుకుతాయి, కానీ దాన్ని ఎవరూ సాల్వ్ చేయలేరు. అదే టైంలో జాన్ బబుల్ వ్రాప్స్ పేలుస్తూ టైంపాస్ చేస్తుంటాడు. ఆ తర్వాత మార్కెట్లో వాంగ్ పక్కింటి వాడిలాగా నటించడం కంటిన్యూ చేస్తాడు. జాన్ వచ్చి అతనితో క్యాజువల్గా మాట్లాడటం మొదలు పెడతాడు. కానీ అండర్ కవర్గా జాన్ వాంగ్ను చెక్ చేస్తుంటాడు. ఇద్దరూ తమ ఫేక్ లైఫ్ స్టోరీల గురించి మాట్లాడుకుంటారు. జాన్ వాంగ్తో షేక్ హ్యాండ్ ఇస్తూ,
నీ చేతులు చాలా రఫ్గా ఉన్నాయంటాడు. ఏంటి సంగతి, ఏమైనా తుపాకులు గట్రా వాడుతుంటావా అని అడుగుతాడు. దానికి వాంగ్ మాట మారుస్తూ, లేదండి, చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజులు చేస్తున్నాను, అందుకే చేతులు గట్టిగా ఉంటాయని కవర్ చేస్తాడు. తర్వాత వాంగ్ జాన్ను డిన్నర్కు పిలుస్తాడు. ఆశ్చర్యంగా అతను కూడా ఒప్పుకుంటాడు. సాయంత్రం వాంగ్, హెలెన్ వెళ్ళి తాము ఆ రోజు చొరబడిన ఫ్లాట్ ఆవిడకు డబ్బులిచ్చి ఆ ఇంట్లో ఉండేందుకు పర్మిషన్ తీసుకుంటారు. జాన్ రాగానే ఏదైనా డివైస్ ఉన్నాయేమో అని ఇల్లంతా స్కాన్ చేస్తాడు. భోజనం చేస్తున్నప్పుడు అతను తన ఫోన్ను టేబుల్ మీద పెడతాడు. అతని ఫోన్లో డేటాను కాపీ చేయడానికి హెలెన్ కూడా తన ఫోన్ను అక్కడే పెడుతుంది. వాళ్ళ కథలు మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేయడానికి జాన్ వరుసగా ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. వాంగ్కు హెలెన్ నిజమైన చిన్ననాటి విషయాలు అన్నీ తెలుసు. దాంతో వాంగ్ ఎప్పుడూ దూరం నుంచే తనను కాపాడుతూ వస్తున్నాడని హెలెన్కు అర్థమవుతుంది. జాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక వాంగ్ హెలెన్ హిస్టరీ మొత్తం కనుక్కోమని బిల్కు చెప్తాడు. తమను వాళ్ళు హ్యాక్ చేస్తున్నారని పోలీసులకు ముందే తెలుసు. అందుకే వాళ్ళ కోసం వాళ్ళు ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి పెడతారు. కొన్ని నిమిషాల తర్వాత ఎవరో తలుపు కొడతారు. వాంగ్ వెళ్ళి డోర్ తీయగానే ఎదురుగా బిల్ కవల సోదరుడు టిమ్ నిలబడి ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ మొదలవుతుంది. చివరికి వాంగ్ అతని చేతిలో ఉన్న గన్ను కింద పడేలా చేయడంలో సక్సెస్ అవుతాడు. కానీ టిమ్ దగ్గర ఇంకో గన్ కూడా ఉంటుంది. దాన్ని తీసి కంటిన్యూస్గా కాల్చడం మొదలు పెడతాడు. ఇక వాంగ్ అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని త్రుటిలో తప్పించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య మామూలు ఫైట్ జరగట్లేదు, ఒకరినొకరు చంపేసుకునేలా కొట్టుకుంటూ ఉంటారు. ఇదంతా బిల్ తన స్క్రీన్స్ మీద చూస్తూనే ఉంటాడు. కానీ వాడి మొహంలో అసలు టెన్షనే ఉండదు. ఎందుకంటే ఇదంతా ముందే వాడు వేసుకున్న ప్లాన్లో ఒక భాగం. డిన్నర్ చేస్తున్న టైంలోనే వాడు హెలెన్ ఫోన్ని హ్యాక్ చేశాడు. అందుకే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లోపల ఉన్న కెమెరాల లైవ్ ఫుటేజ్ కూడా వాడి దగ్గర ఉంది. రోడ్డు అవతలున్న పోలీస్ టీంకి ఈ ఫైట్ ఏమీ కనిపించదు. ఎందుకంటే బిల్ వాళ్ళ కెమెరాలను కూడా హ్యాక్ చేసి వాళ్ళకి ఫేక్ ఫుటేజ్ చూపిస్తూ ఉంటాడు. అయితే హెలెన్ సడన్గా రూమ్ లోపలికి వచ్చేసరికి వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆమె ఇంకా ఆ స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటుంది. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి ఏదో తేడా జరిగిందని. వెంటనే చెక్ చేయడానికి అక్కడి నుంచి పరిగెడతారు. కరెక్ట్గా అదే టైంకి పోలీసులు వస్తున్నారని బిల్ తన తమ్ముడికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. దాంతో టిమ్ ఈ పని తొందరగా ఫినిష్ చేయాలని వాంగ్ బయటికి రాకుండా దాక్కునేలా వరుసపెట్టి కాల్పులు జరుపుతాడు. ఆ గ్యాప్లో కొన్ని స్పెషల్ కేబుల్స్ వాడుకుని బాల్కనీ కిటికీలోంచి దూకి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. ఇక మరుసటి రోజు సర్వైలెన్స్ టీం మళ్ళీ ఆ రోడ్డు మీదకి వస్తుంది. ఇంకో పక్క మిగతా పోలీసులు జాన్ అపార్ట్మెంట్లో సోదాలు చేయడం మొదలు పెడతారు. అక్కడ వాళ్ళకి బబుల్ డ్రాప్తో నిండి ఉన్న ఒక అల్మారా కనిపిస్తుంది. అది చూడగానే దీనికి ఆ సుడోకు పజిల్స్కి ఏదో సంబంధం ఉందని వాంగ్కి అర్థమవుతుంది. సరిగ్గా అదే టైంలో సడన్గా ఒక ట్రక్ వచ్చి వాళ్ళ వ్యాన్ని బలంగా గుద్దుతుంది. ఆ దెబ్బకి వ్యాన్ గిరగిరా తిరుగుతూ వెళ్ళి పోలీస్ బిల్డింగ్లోకి దూసుకెళ్తుంది. ఆ ట్రక్ కూడా 2 ముక్కలైపోతుంది. వ్యాన్లో ఉన్న వాళ్ళంతా స్పృహ కోల్పోయిన తర్వాత ఆ ట్రక్ లోపల నుంచి ఒక గూండాల గ్యాంగ్ బయటకు వచ్చి దాడులు చేయడం స్టార్ట్ చేస్తారు. చాలామంది పోలీస్ ఆఫీసర్లు చనిపోతారు. బయట ఉన్న పోలీస్ కార్లని బాంబులతో పేల్చేస్తారు. ఇదంతా తమని డైవర్ట్ చేయడానికే చేస్తున్నారని లారాకి అర్థమైపోతుంది. అందుకే జాన్ని వెతకడం కోసం సర్వైలెన్స్ టీమ్ని అక్కడే ఆ రోడ్డు మీదే ఉండమని ఆర్డర్ వేస్తుంది. ఈలోపు హెలెన్కి మెలకు వస్తుంది. తను వెంటనే వాంగ్ని కారులోంచి బయటికి లాగి ఒక గన్ తీసుకుని రౌడీల మీద అటాక్ చేయడం మొదలు పెడుతుంది. పర్ఫెక్ట్ గురితో చాలామంది గూండాలని కాల్చిపడేస్తుంది. కాసేపటికి వాంగ్ కూడా కోలుకుంటాడు. ఇద్దరూ కలిసి ఆ రూమ్లో మిగిలి ఉన్న రౌడీలందరినీ వేసేస్తారు. అప్పుడే వాంగ్కి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. ఆ సుడోకు పజిల్స్ మీద ఉన్నది బ్రెయిలీ లిపిలో ఉన్న కోడ్ అని, ఆ బబుల్ ర్యాప్ వాడి జాన్ దాన్ని డీకోడ్ చేశాడని వాంగ్కి క్లారిటీ వచ్చేస్తుంది. వెంటనే ఇంటెలిజెన్స్ టీమ్కి కాంటాక్ట్ చేయమని హెలెన్కి చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ కోడ్ వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటో కనిపెడతారని వాడి ప్లాన్. ఇప్పుడు మిగతా టీం అంతా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ లోపలికి దూసుకెళ్తూ ఉంటారు. సరిగ్గా అదే టైంలో సర్వైలెన్స్ టీంలో ఉన్న 2 ఆఫీసర్లు ఒక పాత అనాథ ఆశ్రమంలో జాన్ని కనిపెడతారు. లారా వాళ్ళకి ఆర్డర్స్ ఇద్దామనుకునే లోపే సడన్గా పోలీస్ బిల్డింగ్లో పవర్ కట్ అవుతుంది. కమ్యూనికేషన్ మొత్తం ఆగిపోయి వాళ్ళకి టీంతో కాంటాక్ట్ కట్ అయిపోతుంది. ఇంకో పక్క ఆ ఆశ్రమం లోపల జాన్ని కొంతమంది రౌడీలు చుట్టుముడతారు. బిల్ తనని మోసం చేశాడని అప్పుడు జాన్కి అర్థమవుతుంది. వయసు మీద పడినా సరే జాన్ ఒక తోపు ఫైటర్. తన దగ్గరున్న కత్తితో ఒకేసారి ఆ రౌడీలందరితో భయం లేకుండా ఫైట్ చేస్తాడు. అయినా సరే అతనికి కూడా 2-3 చోట్ల దెబ్బలు తగులుతాయి. ఇటు స్టేషన్లో వాంగ్ కూడా తన కోసం వచ్చిన రౌడీలతో ఫైట్ చేస్తూనే ఉంటాడు. వాంగ్ తలకాయ మీద పెద్ద రివార్డు ఉండటంతో వాళ్ళంతా వాడి మీదే పడతారు. కానీ వాంగ్ తిరిగి వాళ్ళలో చాలామందిని చంపేస్తాడు. హెలెన్ మాత్రం ఎవరికీ కనపడకుండా సైలెంట్గా ఒక శాటిలైట్ ఫోన్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఫైనల్గా ఆ ఫోన్ దొరకగానే ఆ బ్రెయిలీ లిపి గురించి చెప్పడానికి రాక్కి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ సడన్గా ఒక లేడీ గుండా ఆమె మీద అటాక్ చేస్తుంది. ఇద్దరి మధ్య భయంకరమైన ఫైట్ జరుగుతుంది. చాలా కష్టపడిన తర్వాత హెలెన్ ఆ రౌడీని కిటికీలోంచి బయటికి విసిరేసి ఆ ఫైట్ గెలుస్తుంది. అదృష్టవశాత్తు బ్యాకప్ టీం అక్కడికి వచ్చేస్తుంది.
ఫైనల్గా పోలీస్ ఫోర్స్ అంతా కలిసి ఆ ఫైట్ని ఎండ్ చేస్తారు. అటు ఆ అనాథ ఆశ్రమంలో జాన్ ఒక రేంజ్లో ఫైట్ చేసి ఆ రౌడీలందరినీ లేపేస్తాడు. ఆ తర్వాత ఫుల్ కోపంతో కెమెరా వైపు చూస్తూ తన కత్తిని చూపిస్తాడు. అతను కోపంతో కెమెరా వైపు కత్తి చూపిస్తాడు. కానీ సరిగ్గా అప్పుడే టిమ్ అక్కడికి వచ్చి ఇదంతా తన ఐడియానే అని చెబుతాడు. టిమ్ రావడం వారి ప్లాన్లో ఉండదు. దాంతో బిల్ ఒక్కసారిగా కంగారు పడతాడు. జాన్ని బ్రతకనివ్వడం చాలా రిస్క్ అని టిమ్కి అర్థమవుతుంది. వెంటనే జాన్తో ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరూ చాలా పవర్ఫుల్ ఫైటర్స్. ఒకరినొకరు గట్టిగా కొట్టుకుంటూ చివరికి ఒక కిటికీ పగలగొట్టుకుని కింద పడిపోతారు. ఆ ఫైట్లో టిమ్ కడుపులో కత్తి దిగుతుంది. అయినా అదే కత్తితో జాన్ని పొడవాలని ట్రై చేస్తాడు. కానీ జాన్ ఆ కత్తిని వెనక్కి తిప్పి తనకెంతో ఇష్టమైన కొడుకు టిమ్నే చంపేస్తాడు. అదే సమయంలో పోలీసులు అనాథ ఆశ్రమాన్ని పూర్తిగా చుట్టుముడతారు. ఇక చేసేదేం లేక బిల్ ఏడుస్తూనే అసలు ప్లాన్ ప్రకారం అక్కడ బ్లాస్ట్ చేస్తాడు. కొంతసేపటి తర్వాత లారా, వాంగ్, హెలెన్లకు ఒక విషయం చెబుతుంది. గత మిషన్ తర్వాత సేఫ్టీ కోసం సీఈఓ క్రిప్టో మొత్తాన్ని పోలీస్ స్టేషన్ డిజిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశానని చెబుతుంది. కానీ లాకర్ చెక్ చేస్తే అది పూర్తిగా ఖాళీగా ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే ఆ దొంగలు బ్యాకప్ టీంలా వేషాలు మార్చుకుని వస్తారు. మిగతా వాళ్ళు గాయపడిన వారిని కాపాడుతున్న సమయంలో వీళ్ళు సైలెంట్గా లాకర్ దోచేస్తారు. ఇక అనాథ ఆశ్రమంలో జాన్ ఆ శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడతాడు. టిమ్ కోసం కూర్చుని ఏడవడం మొదలు పెడతాడు. సరిగ్గా అప్పుడే పోలీసులు అతన్ని చుట్టుముడతారు. జాన్ కూడా చివరికి సరెండర్ అయి తన తప్పు ఒప్పుకుంటానని చెబుతాడు. స్టేషన్లో లారా మళ్లీ సిస్టమ్ ఆన్ చేసి దొంగలు పారిపోయిన వ్యాన్ని ట్రాక్ చేస్తుంది. పోలీసులు వెంటనే వారిని వెంబడిస్తూ ఒక హోటల్ దగ్గరికి చేరుకుంటారు. దాంతో ఆ దొంగలు తలో దిక్కు పారిపోతారు. లాండ్రీ రూమ్లో బిల్ని వాంగ్ పట్టుకుంటాడు. ఇద్దరి మధ్య హెవీ ఫైట్ మొదలవుతుంది. అదే సమయంలో మరో ఇద్దరు దొంగలు వచ్చి బిల్ని పారిపోమని చెబుతారు. వాంగ్ని తాము హ్యాండిల్ చేస్తామని అంటారు. వాళ్ళిద్దరూ ఒకే స్టైల్లో అటాక్ చేస్తుంటే వాంగ్ వాళ్లను తట్టుకోవడం కష్టమవుతుంది. బయట హెలెన్ ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుండడం గమనిస్తుంది. బిల్ ఆ జనంలోనే దాక్కుని ఉంటాడని అనుకుంటుంది. కానీ ఎంత వెతికినా అతను కనిపించడు. అటు పోలీస్ వ్యాన్లో శామ్ జాన్ ఫోన్ని జాన్కే ఇచ్చి బిల్కి కాల్ చేయమంటాడు. కానీ క్రిమినల్స్ వాడే ఫోన్స్ ట్రేస్ చేయడం కుదరదు. అందుకే ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తిని హెలెన్ స్వయంగా ట్రాక్ చేయాల్సి వస్తుంది. ఇదంతా పోలీసుల ప్లాన్ అని బిల్ వెంటనే గ్రహిస్తాడు. వెంటనే అక్కడి నుంచి మూవ్ అవ్వడం మొదలు పెడతాడు. కెమెరా వైపు పదే పదే చూస్తున్న వ్యక్తిని ఎలా గుర్తుపట్టాలో వాంగ్ చెప్పిన మాటలు హెలెన్కి అప్పుడు గుర్తొస్తాయి. అటు లాండ్రీ రూమ్లో వాంగ్ ఒక ఆయుధంతో ఒక దొంగను స్పృహ కోల్పోయేలా కొడతాడు. ఇంకొక దొంగని వాషింగ్ మెషీన్లో లాక్ చేస్తాడు. ఇక పోలీస్ వ్యాన్లో జాన్ కావాలనే ఫోన్ కింద పడేస్తాడు. పోలీసుల దృష్టి మరలగానే ఒక్కసారిగా అటాక్ చేస్తాడు. ఒక ఆఫీసర్ దగ్గరున్న గ్యాస్ గ్రెనేడ్ని ఆన్ చేసి ఆ గందరగోళంలో అందరినీ కొట్టి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. అటువైపు రాక్ హెలెన్ని కలిసి తన ఇయర్ పీస్ ఆమెకిచ్చి సెర్చ్ కొనసాగిస్తాడు. లాండ్రీ రూమ్ బయట బిల్ అనుకుని వాంగ్ వేరే వ్యక్తిని పట్టుకుంటాడు. అప్పుడే బిల్ బట్టలు మార్చుకున్నాడని వాళ్ళకి అర్థమవుతుంది. అప్పటికే బిల్ ఒక రైల్వే స్టేషన్లోకి వెళ్తుంటాడు. రాక్ అతని వెనకాలే ఉంటాడు. కానీ రాక్ ఆ విషయం తన టీంకి చెప్పేలోపే అటుగా వచ్చిన జాన్ రాక్ని కత్తితో పొడుస్తాడు. ఆ తర్వాత బిల్ని కూడా పట్టుకుని దారుణంగా పొడిచి చంపేస్తాడు. చనిపోయే ముందు బిల్ ఆ క్రిప్టో పాస్వర్డ్ని జాన్కి చెబుతాడు. అటు లాండ్రీ రూమ్లో పోలీసులు ఆ ఇద్దరు దొంగల్ని అరెస్ట్ చేస్తున్న సమయంలో హెలెన్ అక్కడికి వచ్చి రాక్ చనిపోయి ఉండడం చూసి షాక్ అవుతుంది. కొంత సమయం గడిచినా పోలీసులకు జాన్ గురించి ఎలాంటి క్లూ దొరకదు. ఎందుకంటే దొంగిలించిన డబ్బు ఇంకా ఎక్కడికి ట్రాన్స్ఫర్ కాదు. జాన్ పాతకాలపు దొంగ అని వాంగ్ చెబుతాడు. అది విన్న హెలెన్కి జాన్కి క్రిప్టోని క్యాష్ చేసుకోవడం రాదని అర్థమవుతుంది. వెంటనే వాంగ్, హెలెన్ ఇద్దరూ ఆ బిజినెస్ మెన్ మీద సీక్రెట్గా నిఘా పెడతారు. ఒకసారి వాంగ్ భోజనం తీసుకురావడానికి బయటికి వెళ్తాడు. అదే సమయంలో ఆ బిజినెస్ మెన్ ఒక హోటల్కి వెళ్లడం హెలెన్ గమనిస్తుంది. వెంటనే అతన్ని ఫాలో అవుతుంది. అక్కడ జాన్ పాస్వర్డ్ చెప్పాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నాడని ఆమెకు తెలుస్తుంది. మధ్యాహ్నం ఒక టీ హౌస్లో వాళ్ళ మీటింగ్ ఫిక్స్ అవుతుంది. తన టీం కోసం వెయిట్ చేయకుండా హెలెన్ ఒంటరిగానే ఆ టీ హౌస్కి వెళ్తుంది. కానీ జాన్ ఆమెను వెంటనే గుర్తుపడతాడు. టైం పాస్ చేయడానికి హెలెన్ ఏవో మాటలు కలుపుతూనే ఉంటుంది. కానీ జాన్ ఒక్కసారిగా ఆమె మీద అటాక్ చేసి స్పృహ తప్పేలా చేస్తాడు. తర్వాత బ్యాక్ డోర్ నుంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తాడు. కానీ వాంగ్ అప్పటికే ఆ దారిని బ్లాక్ చేసి నిలబడతాడు. జాన్ తన కత్తితో జనం మీద దాడి చేయడం మొదలు పెడతాడు. ఆ ఇద్దరి ఫైట్ చూసి అక్కడున్న వాళ్ళంతా భయంతో పరుగులు తీస్తారు. వాంగ్కి చాలాసార్లు కత్తి గాయాలవుతాయి. జాన్ని ఆపడానికి వాంగ్ ఒక వేడి పాత్రను అతని మీదకు విసురుతాడు. ఇక కేఫ్లో కనిపించిన ప్రతి వస్తువుని ఒకరి మీద ఒకరు విసురుకుంటూ దొరికిన ప్రతిదాన్ని వెపన్లా వాడుకుంటూ పిచ్చి రేంజ్లో ఫైట్ చేస్తారు. చివరికి జాన్ కత్తితో వాంగ్ మీదకు వెళ్తాడు. దాదాపు అతన్ని చంపేసే స్థితికి తీసుకెళ్తాడు. కానీ వాంగ్ ఒక్కసారిగా అతన్ని గట్టిగా వెనక్కి నెట్టేస్తాడు. హెలెన్కి స్పృహ వచ్చేసరికి వాళ్ళిద్దరూ విరిగిపోయిన పైకప్పు మీద నుంచి కింద పడిపోతారు. జాన్ వాంగ్ని చంపబోతున్న సమయంలో హెలెన్ వెనక నుంచి జాన్ని గట్టిగా కొడుతుంది. వెంటనే జాన్ ఆమె మీదకు దూకుతాడు. వాంగ్ ఆమెను కాపాడటానికి వెళ్తాడు. ఆ పెనుగులాటలో వాంగ్ మెడకు కత్తి తగులుతుంది.
అది చూసిన హెలెన్ వెంటనే అతని దగ్గరకు పరుగెత్తి గాయాన్ని చెక్ చేస్తుంది. అదృష్టవశాత్తు అది ప్రాణం తీసేంత పెద్ద గాయం కాదు. కానీ ఇదే ఛాన్స్ అనుకున్న జాన్ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. వాంగ్ నేర్పించిన టెక్నిక్స్ని ఉపయోగించి హెలెన్ వెంటనే జాన్ని కనిపెడుతుంది. అదే సమయంలో బ్యాకప్ కూడా చేరుకుంటుంది. పోలీసులు రోడ్లన్నీ బ్లాక్ చేస్తారు. జాన్ మళ్ళీ కత్తితో హెలెన్ మీద అటాక్ చేయాలని చూస్తాడు. కానీ ఈసారి హెలెన్ అతని ప్రతి మూవ్ని ముందే పసిగట్టి అతన్ని కింద పడేసి లాక్ చేస్తుంది. ఇక జాన్ జీవితాంతం జైల్లోనే మగ్గాల్సి వస్తుంది. కానీ ఇక్కడ కథలో ఒక భారీ ట్విస్ట్ బయటపడుతుంది. బిల్, టిమ్లకు ఇంకో కవల సోదరుడు ఉంటాడు. అతన్ని చిన్నప్పుడే విదేశాలకు చెందిన పేరెంట్స్ దత్తత తీసుకుంటారు. స్టేషన్ సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ ద్వారా పాస్వర్డ్ విన్న ఆ మూడో సోదరుడు ఆ క్రిప్టో అకౌంట్ని ఓపెన్ చేస్తాడు. తన అన్నదమ్ముల చావుకు కారణమైన వాంగ్, హెలెన్, జాన్ల మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఆ డబ్బుతో వాళ్ళ తలలకు వెలకడతాడు. ఇలా ఒక సరికొత్త పవర్ఫుల్ ఎనిమీ ఎంట్రీ ఇవ్వడంతో గేమ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.